నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న 5 ఏళ్లలో కూడా ఎప్పుడూ ప్రెస్ మీట్ పెట్టిన సందర్భాలు పెద్దగా లేవు. కానీ అధికారం కోల్పోయిన తర్వాత ఆయన తరచుగా ప్రెస్ మీట్లు పెడుతూ వస్తున్నారు. మరి ఈ ప్రెస్ మీట్ల వెనుక రాజకీయ మతలబేమని ఉండే అవకాశం ఉందా? అలాగే ప్రెస్ మీట్లలో ఆయన హావభావాలను ఎలా చూడొచ్చు? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య తరచుగా ప్రెస్ మీట్లు పెడుతున్నారు అని చెప్పారు కూడా. అసెంబ్లీ జరిగిన రోజు నేను ప్రెస్ మీట్ పెడతాను అని చెప్పి. సో దీని వెనక ఇప్పుడు నేను ప్రస్తావించినట్టు రాజకీయ దురుద్దేశం ఏమైనా ఉండే అవకాశం ఉంటుందంటారా? అండ్ మనం చూస్తూ ఉన్నాం, ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డిని, ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డిని. అప్పుడు చూస్తే ఆయన ఫేస్ కానీ, ఆయన ఎప్పుడు చూసిన మొహంలో చిరునవ్వు ఫ్రెష్గా కనిపించేవాళ్ళు. ఇప్పుడు చూస్తే ఇంకా పార్టీ క్లోజ్ అయిపోయిందా అన్నట్టు ఫేస్ కనిపిస్తూ ఉంది. సో ఆయన హావభావాల గురించి మీ విశ్లేషణ ఏంటి మీ మాటల్లో? కొంచెం సమాధానం ఎట్లా చెప్పాలా అని ఆలోచించే క్వశ్చన్ వేశారు నాకు. కానీ పర్లేదు, చెప్తాను. ఎందుకంటే అతన్ని చాలా కాలంగా మనం గమనిస్తున్నాం కాబట్టి మనం అతని మానసిక స్థితిని దాన్ని కూడా మనం ఒక అనాలిసిస్ చేయొచ్చు. మీరే చెప్పారు మీ ఇంట్రడక్షన్లో, అధికారంలో ఉన్నప్పుడు ప్రెస్ కాన్ఫరెన్సులు అటువంటివి ఏం పెట్టలే. 5 సంవత్సరాల కాలంలో ఒక్కసారి ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడాడు. సీఎం అయిన కొత్తలో ఢిల్లీ వెళ్ళినప్పుడు ఢిల్లీ ప్రెస్తో. మిగిలినవన్నీ కూడా సెక్రటేరియట్ సెట్టింగ్ ఇంట్లో వేసుకొని ఆయన రిలీజ్ చేసిన రికార్డెడ్ ప్రెస్ కాన్ఫరెన్సులు ముందు రికార్డ్ చేసి వాటిని ఎడిట్ చేసి రిలీజ్ చేసే ప్రెస్ కాన్ఫరెన్సులు ఇప్పటికీ అదే చేస్తున్నాడు. ఇవాళ కూడా 3 గంటలకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ కాన్ఫరెన్స్ అని ప్రకటించారు. 3:55 వరకు ప్రెస్ కాన్ఫరెన్స్ స్టార్టే కాలే. ఎందుకు కాలేదు? రికార్డింగు, రికార్డింగు అన్నీ చేసుకొని వీడియోని ఎడిట్ చేసిన తర్వాత అప్పుడు రిలీజ్ చేయాలి. అది అంటే ఎడిట్ చేసిన వీడియోలు అంటారు మీరు, కానీ దానిలో కూడా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి కదా సార్. ఈ కేంద్ర ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ అంటాం కావచ్చు, ఇంగ్లీష్ మాట్లాడుతున్నప్పుడు గ్యాప్ తీసుకోవడం కావచ్చు. మరి అంటే ఇప్పుడు ఆయనకి ఏమవుతుందంటే ఒక రకంగా అది వాస్తవ ప్రెస్ కాన్ఫరెన్స్ అని నమ్మించాలి. అందుకనే మీరు గమనించండి, పక్కన వాళ్ళతో మాట్లాడుతున్నట్టు చెప్తాడు. పక్కన ఎవడు ఉండి చావాడు అక్కడ. ఏంటయ్యా అప్పుడే స్లైడ్ తీసేసావా ఏంటయ్యా, కొంచెంసేపు ఉండని, అందరూ చూడాలి కదా అంటాడు. ఉండని అమ్మా, స్లైడ్ ఉండని అమ్మా అంటాడు. ఇవన్నీ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి ఆ మొత్తం ఆ హావభావాలు అవన్నీ చూసి మీరు ఇంట్రడక్షన్లో చెప్పినట్టు ఆయన ఏదో అప్పుడు కొంచెం చిక్కటి చిరునవ్వుతో ఉండేవాడు, ఇప్పుడు చిరునవ్వుతో లేడు అని. ఇప్పుడు చిరునవ్వు కాదు ఇది కూడా ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి మొత్తం రికార్డెడ్ వీడియోలో ఆయన మీద ఒక సింపతి రావాలని, ఒక అయ్యో పాపం జగన్మోహన్ రెడ్డి ఇట్లా అయిపోయాడు అని అనుకోవాలి అని సింపతి జనరేట్ చేసుకోవటానికి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు అంటే మొత్తం అదంతా కొంచెం నల్ల మేకప్ వేసుకుంటాడు. అందరూ కొంచెం తెల్లగా కావడానికి మేకప్ వేసుకుంటారు కదా, ఈయన కొంచెం షేడెడ్ మేకప్ వేసుకొని వచ్చి మాట్లాడతాడు ప్రెస్ కాన్ఫరెన్స్లో. మీరు చూడొచ్చు, మీరు రెగ్యులర్గా మీరు గమనిస్తే ఈ మధ్య కొంచెం ఇక్కడ కొంచెం తెల్ల జుట్టు కనపడుతుంది. సడన్గా అధికారం పోగానే 6 నెలల్లో తెల్ల జుట్టు ఎట్టు వస్తుంది? అంత ముందర ఉంటే రంగు వేసావా, ఇప్పుడు ఆ రంగు తీసేసావా, లేదు ఇప్పుడే డైరెక్ట్గా తెల్ల రంగు వేస్తున్నావా అనేది ఇక్కడ ఏంటి అంటే అతని కొంచెం ఎట్లా మాట్లాడుతున్నాడు అంటే కేంద్ర ప్రభుత్వానికి సెంట్రల్ గవర్నమెంట్కి అని చెప్తాడు. కేంద్ర ప్రభుత్వానికి సెంట్రల్ గవర్నమెంట్కి ఒక ఒప్పందం జరిగింది అని చెప్తాడు. కేంద్ర ప్రభుత్వం అంటే ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఏంటి, ఇటువంటివి 1 లక్ష ఉంటాయి అందులో ఆయన చెప్పిన ప్రెస్ కాన్ఫరెన్స్లో. ఇంకొక ఇదేంటి అంటే ఆ డాక్యుమెంట్లు వేసి నేను సంపద సృష్టించాను అంటున్నాడు. ఆయన సంపద సృష్టించినందుకు ఆయనకి శాలువా కప్పి సన్మానం చేయాలంటాడు. నువ్వు ఎప్రిషియేట్ చేయాలి కదా నన్ను అంటాడు.
ఎందుకు అప్రిషియేట్ చేయాలి జగన్మోహన్ రెడ్డి అంటే, మరి అదాని నుంచి 1750 కోట్ల రూపాయల లంచం తీసుకున్నందుకు నిన్ను సన్మానం చేయాలా? నిన్ను పకడ్బందీగా లంచం తీసుకున్నందుకు అప్రిషియేట్ చేయాలా? నువ్వు ₹1.99 అందుబాటులో ఉన్న సౌర విద్యుత్తుని ₹2.49 కొని, అది కూడా 25 సంవత్సరాలు అగ్రిమెంట్ చేసుకొని, ప్రతి 5 సంవత్సరాలకి తగ్గే సోలార్ ఎనర్జీని నువ్వు ఎక్కువ రేటు పెట్టుకొని, నువ్వు లంచం తీసుకొని, నువ్వు ఈ రేటుని 25 సంవత్సరాలు కంటిన్యూ చేయటానికి నువ్వు ఇంత కుట్రవని, నేను సంపద సృష్టించాను నాకు సన్మానం చేయండి అంటే, సంపద సృష్టించాడు, అది వ్యక్తిగత సంపద. వ్యక్తిగతంగా సంపద సృష్టించుకొని నాకు సన్మానం చేయండి అంటాడేంటి? అసలు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నాడు అంటే అందరూ రెడీ అయిపోతారు. కొత్త అబద్ధాలు చెప్పబోతున్నాడు. కొత్తగా కొన్ని అబద్ధాలని ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాడు కదా, ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఉన్న విషయాల్ని, అంటే జగనన్న హీరో 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 అని చెప్పి ఎలివేషన్ వీడియోలో చేస్తాయి. ఈయన నేను సంపద సృష్టించాను అనగానే కట్ చేసి సంపద సృష్టించాడు అని చెప్పి ఎలివేషన్ వీడియోలు రిలీజ్ చేస్తారు సోషల్ మీడియాలో. అంటే ఈ తరహాలో ప్రచారం చేసుకుంటూ అభూత కల్పనలు చెబుతూ, అభూత కల్పనల్లో బతుకుతూ ఒక రకమైన ఒక మానసిక స్థితిలోకి వెళ్ళిపోతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. మీకు ఎప్పుడైతే పార్టీలో నుంచి అందరూ వెళ్ళిపోవటం, అసలు అతను చెప్పిన, ఇప్పుడు ఈ సోలార్ ఎనర్జీ విషయానికి వస్తే ఎలిగేషన్ ఎవరు చేశారు? తెలుగుదేశం వాళ్ళు చేశారా? ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అమెరికా వాళ్ళు చేశారు. అమెరికా వాళ్ళు చేస్తే అందులో నా పేరే లేదంటాడు. వాళ్ళు డేట్లతో సహా చెప్పారు. ఈయన ఎప్పుడెప్పుడు కలిశాడు అదానిని, కలిసిన తర్వాత ఏం జరిగింది అంటే, అదానిని కలిసిన టైంలో విద్యుత్ ఒప్పందాల గురించి మాట్లాడలేదు అంటున్నారు ఆయన. ఏం మాట్లాడాడు? ఇద్దరు పిల్లల గురించి మాట్లాడుకున్నారా? ఏం మాట్లాడుకున్నావో చెప్పాలి. ఒక ముఖ్యమంత్రి ఒక ఇంపార్టెంట్ ఫంక్షనరీ తోటి కలిసేటప్పుడు అధికారులు పక్కన ఉండాలి. నీ పక్కన ఎవరున్నారు? నీ సతీమణి భారతిరెడ్డి ఉన్నారు. అధికారులు ఎందుకు లేరు? అసలైన దొంగతనంగా కలవటం ఎందుకు? ఇవన్నీ సమస్యలు. ఇవన్నీ ఇప్పుడు ఈ కుంభకోణం బయటకు వచ్చిన తర్వాత ఎన్ని రోజులకి బయటకు వచ్చి ఇప్పుడు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి? 10 రోజులు అవుతుంది. నువ్వు నేరం చేసి ఉండకపోతే, నువ్వు లంచం తీసుకొని ఉండకపోతే, ఇమ్మీడియట్గా ఎప్పుడైతే న్యూస్ ఫ్లాష్ అయిందో, FBI అమెరికా పరిశోధనా సంస్థలో ఇట్లా వెల్లడైంది అని న్యూస్ బ్లాస్ట్ కాగానే ఇమ్మీడియట్గా నువ్వు మైకుల దగ్గరికి వచ్చేసి, నువ్వు ఎక్కడుంటే అక్కడ, బెంగళూరులో ఉండు, యలహంక ప్యాలెస్లో ఉండు, ఏం అభ్యంతరం లేదు, అక్కడికే వచ్చి మొత్తం ఇదంతా తప్పు, ఇదంతా అసలు ఫ్యాబ్రికేటెడ్, నేను లంచం తీసుకోలేదు, లంచం తీసుకున్నట్టు నిరూపిస్తే నేను ఏ శిక్షకైనా సిద్ధం అని చెప్పాలి కదా. ఏ రాజకీయ నాయకుడైనా అదే చెప్తాడు కదా, చెప్పాలి కదా. నువ్వు నిజంగా తీసుకోకపోతే, ఈ ఎలిగేషన్లు ఒక వారం రోజుల నుంచి వస్తూ ఉంటే, ఈ వారం రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో తెలుసా? సోషల్ మీడియాలో కొంచెం ఎలివేషన్ వీడియోలు వేసుకున్నాడు. ఆ తర్వాత కొంతమంది మేధావులతోటి చెప్పించాడు. పర్లేదండి, అదేమి కాదండి, ఇదేమి కాదండి, ఆ ఒప్పందం కరెక్టేనండి అని కొంతమంది కుహనా మేధావులతో చెప్పించాడు. ఫైనల్గా ఒక ప్రముఖ న్యాయవాదితోటి చెప్పించాడు. అసలు ఆ పేరు లేదండి, అదాని పేరు లేదండి, జగన్మోహన్ రెడ్డి పేరు లేదండి, FBI ఇన్వెస్టిగేషన్లో అసలు ఇటువంటివి నేరమే లేదండి అని ఒక ప్రముఖ న్యాయవాదితోటి చెప్పించి ఆ నెక్స్ట్ డే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత భయపడుతున్నాడు, ఎంత కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాడు,
మనం ఈ జరిగిన పరిణామాలని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఏ ముఖ్యమంత్రి అయినా, అంటే ముఖ్యమంత్రిగా పనిచేసిన ఏ వ్యక్తి అయినా, నేను ఇట్లా రాష్ట్ర ప్రభుత్వానికి నేను ఇంత లాభం చేకూర్చాను, నేను ఏ తప్పు చేయలేదు అని చెప్తాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చెబుతున్నాడు? నాకు శాలువా కప్పండి, నేను బాగా పనిచేశాను, నన్ను శాలువా కప్పి నాకు ఏదైనా అవార్డు ఉంటే నాకు ఇవ్వండి అని అడుగుతాడేంటి? నీకు అవార్డు, ముఖ్యమంత్రిగా ఉంటే నువ్వు ప్రజలకు సేవ చేయడానికి వచ్చావా, నువ్వు అవార్డు తీసుకుంటావా? అంటే అతని మాటలు చూస్తే మనకేమనిపిస్తుందంటే, అట్లీస్ట్ నాకైతే ఏమనిపిస్తుంది అంటే, జగన్మోహన్ రెడ్డి కరెక్ట్గానే ఆలోచిస్తున్నాడా, కరెక్ట్గానే అతని స్ట్రాటజీ వేస్తున్నాడా, రాజకీయంగా అతను ముందరికి వెళ్ళే శక్తి అతనికి ఉన్నదా, సన్నగిల్లిందా? అతని దగ్గర మనీ పవర్ చాలా ఉంది కదా, ఎందుకు ఇంత బేలగా మాట్లాడుతున్నాడు? ఎందుకు ఆ మేకప్లు, తెల్ల జుట్లు మేకప్లు ఇవన్నీ ఎందుకు అవసరమా? నువ్వు ఒక రాజకీయ పార్టీని నడిపేటప్పుడు నువ్వు ధైర్యంగా ఒక లీడర్ లాగా నువ్వు నడపాలి కదా. నువ్వు అట్లా నడపకుండా ఏదైనా ఎలిగేషన్ వచ్చినప్పుడు దర్యాప్తుకి నేను సిద్ధం అని చెప్పకుండా అసలు మాట అనటానికే ఎందుకు భయపడుతున్నాడు అనేది ఇవన్నీ నా మదిలో రేగుతున్న ప్రశ్నలు. వీటన్నిటికీ ఎల్లో మీడియా, చంద్రబాబు బాకా పేపర్లు, సాక్షి ఎవరు బాకా పేపరు? మరి సాక్షిలో ఏం రాస్తున్నావు రోజు? సాక్షిలో ప్లస్ ఇంకా జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ టైంలో కొన్న కొన్ని ఛానళ్ళు ఇప్పటికీ ఏం చేస్తున్నాయి, ఏం రాస్తున్నాయి? జగన్మోహన్ రెడ్డి సచ్చీలుడు, డబ్బులు తీసుకోలేదు, 1750 కోట్లు అని రాయించుకోవట్లే నువ్వు లంచం తీసుకున్నాడు అని రాస్తే అవి ఎల్లో పేపర్లా? లేదండి జగన్మోహన్ రెడ్డి చాలా మంచివాడు అని రాస్తే అది నిఖార్సైన పేపరా? మరి FBI కూడా ఎల్లోనేనా? FBI కూడా తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థ. ఏం మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి? సంపద సృష్టించాడు. నువ్వు సంపద సృష్టించలే. ₹1.99 రావాల్సిన కరెంటుని ₹2.49 కొని అది కూడా 25 సంవత్సరాల అగ్రిమెంట్ చేసుకొని నువ్వు 1,52,000 కోట్ల రూపాయల భారాన్ని ప్రజల మీద వదిలేవు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ జనరేషనే కాదు, ఇంకొక 3 జనరేషన్లు కట్టాలి ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పిదంతో. ఇటువంటి ఘోరమైన తప్పిదం చేసి కేవలం తన స్వార్థం కోసం నీకు FBI రిపోర్టుని రాస్తే అది ఎల్లో మీడియానా? FBI రిపోర్టుని యాజ్ ఇట్ ఈజ్గా రిపోర్ట్ చేయటం అనేది అట్ట ఏ పేపర్ అంటే నేషనల్ పేపర్లు ఎన్ని చేసినాయో తెలుసమ్మా? జగన్మోహన్ రెడ్డి పేరుని ఉటంకిస్తూ నేషనల్ మీడియా కోడే కూసింది. అవన్నీ కూడా తెలుగుదేశం పేపర్లేనా? అసలు తెలుగుదేశం పార్టీకి పేపర్ ఉందా? వైసీపీకి ఉందా? వైసీపీకి ఉంది కదా. మరి ఇవన్నీ కూడా ప్రజల్ని మభ్యపెట్టడానికి, అతని మానసిక పరిస్థితిని మనం క్లియర్ కట్గా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో మనం చూడొచ్చు. క్లియర్ కట్గా మనకు కనపడుతున్నది. అతను చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాడు, అతను చాలా భయంగా ఉన్నాడు, భయంగా బతుకుతున్నాడు. అతను మాట్లాడే మాటల్లో స్పష్టత లేదు, అతని ఆలోచనల్లో ఏమాత్రం క్లారిటీ లేదు, అతని వేసే ఎత్తుగడల్లో ఏమాత్రం నిజాయితీ లేదు. అందుకనే అసలు జగన్మోహన్ రెడ్డి రాజకీయ పార్టీ మనుగడ మీదే చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇది ఇప్పుడు జరుగుతున్న ఈ క్రోనాలజీ ఆఫ్ ఈవెంట్స్. FBI రిపోర్టు బయటికి రాగానే వచ్చి నాకు ఏమి సంబంధం లేదు, ఏ విచారణకైనా సిద్ధం అని జగన్మోహన్ రెడ్డి అన్నట్టయితే అతను ఒక ప్రజానాయకుడిగా మనం చెప్పుకోవచ్చు, గుర్తించవచ్చు. ఆ పని చేయకుండా ఓ వారం 10 రోజుల తర్వాత జాతీయ మీడియా అంతా కథలు రాసి అలిసిపోతే ఇప్పుడు వచ్చి కేవలం ఈనాడు రాసింది, ఆంధ్రజ్యోతి రాసిందని మభ్య పెడుతున్నాడు ప్రజల్ని. రెండింటిపైనే పరువు నష్టం దావా వేస్తా అంటున్నారు. చెప్తున్నా, నీకు ఎన్ని పేపర్లు దేశంలో ఉన్న ఎన్ని పత్రికలు రాసినాయి, వాటన్నిటినీ మభ్యపెట్టి
ఆ పేపర్లలో చదివిన వార్తలు ప్రజలందరూ మర్చిపోయే వరకు వెయిట్ చేసి కేవలం ఈనాడు, ఆంధ్రజ్యోతి మాత్రమే రాసినట్టుగా ప్రచారం చెయ్యటమే జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి పేపర్లో కూడా రోజు దీని మీద రాస్తున్నారు, జగన్ చాలా సచ్చీలుడు, నిజాయితీపరుడు అని. మరి తన పేపర్ కూడా, తన చదువు కూడా ఇన్ని రోజుల నుంచి వార్తలు వస్తూ ఉంటే ఈ రోజు వచ్చి నువ్వు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతావేంటి? అందుకని దెర్ ఇస్ ఏ డెఫినెట్ సైకలాజికల్ ప్రాబ్లం విత్ హిమ్. అతను మరి భవిష్యత్తులో ఇంకా రాజకీయాల్లో కొనసాగాలంటే వీటిని రెక్టిఫై చేసుకోవాలి. అన్ని అబద్ధాలు చెప్పి అబద్ధాల్లోనే మన బతుకు కూడా అబద్ధాల్లో చేరిపోతే అది ఏ మనిషికి కూడా అది వాంఛనీయం కాదు. అందుకని సెటరేట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.